నంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య పట్టణంలోనికి వెళదాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని ఈ 2 వచనాల్ని మనం కలిపి చదువుదామండి. కలిపి చదువుదాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. ఈ 2 వచనాలు మాత్రమే చదువుదాం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పరిమెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయ వాడునగును ఆకు నికోలాసును అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ అపోస్తలుల కార్యములో 6వ అధ్యాయములో మరి జరిగిన విషయాల్ని మనం ఇంతకుముందే మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడున్న మరి అందరూ ఒకే కుటుంబముగా కలిసి ఉంటున్నప్పుడు వారిలో వారికి భేదాభిప్రాయములు కలిగాయి. ఏదో ఆహారములో పంచిపెట్టే విషయంలో కానీ లేక వారిని చూసే విషయంలో కానీ చిన్న చూపు చూశారు అని మరి ఎబ్రీల మీద ఈ గ్రీకు భాష మాట్లాడేవారు సనుగుతున్నప్పుడు, అలా కాదు, మేము ఎక్కడ చేయగలం, మా పని ఆహారం పంచిపెట్టడం మా పని కాదు, కానీ దేవుని వాక్యమును ప్రార్థన చేయడమే మా పని. కాబట్టి ఆహారం పంచిపెట్టే పని మాది కాదు, కానీ మీలో 7 మనుషుల్ని ఏర్పరచుకొని ఆ 7 మీరు మా మధ్యకు తీసుకొస్తే ఆ 7 మీద మేము చేతులుంచి ఆ పని కొరకే వారికి ఆ బాధ్యతను అప్పగిస్తాం. వారు ఆహారం పంచిపెట్టే విషయంలో వారు ఇంక బాధ్యత తీసుకుంటారని చెప్పినప్పుడు వారు మరి ఈ 3 రకాలుగా ఆత్మతోనూ జ్ఞానముతోనూ మరి నింపబడిన వారే మంచి సాక్ష్యము కలిగిన 7 మనుషుల్ని వారి సమాజములో నుండి వారి మధ్య నుండి 7 ఏర్పరచుకొని ఆ 7 కూడా మరి అపోస్తలుల ఎదుట తీసుకుని వచ్చారు. ఆ 7 మనం పేర్లు మనం చదివాం. మరి మొట్టమొదటి వాడైన స్తెఫను అనగా అతని పేరుకి అర్థమే కిరీటము. అంటే కిరీటము అనేది అందరికీ ఇది దక్కేది కాదు. చాలా కొద్ది మందికి మాత్రమే బైబిల్ గ్రంథంలో ఉన్న కిరీటాలు వారికి అనుగ్రహించబడతాయి. ఎవరైతే ఎక్కువగా ప్రయాసపడతారో, ఎవరైతే దేవుని కొరకు ఎక్కువగా మరి శ్రమ పడతారో, ఎవరైతే ఎక్కువగా దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించడానికి ఇష్టపడతారో వారికి మాత్రమే ఈ కిరీటములు వారికి అనుగ్రహించబడుతున్నాయి అని మనకు జ్ఞాపకం చేయబడింది. గత వారం మీకు జ్ఞాపకం చేశాను. మరి అంతకుముందు వారం 3 కిరీటాల గురించి మీకు చెప్పాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు ఆయన. అంటే ఆయన చేసింది ఏంటంటే అంతం వరకు కూడా, అంటే మంచి పోరాటము తన యొక్క ఆయుష్కాలం అంతట్లో, అంటే యేసు ప్రభువుని ఎరిగిన దగ్గర నుంచి తను మరలా శిరక్షాదనము చేయబడే వరకు, తను మరణించే అంతవరకు అన్ని విషయములో విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు, నమ్మకాన్ని కాపాడుకోగలిగాడు. ఏ విషయంలో కూడా నమ్మకాన్ని పోగొట్టుకోలేదు ఆయన.
ఈ రోజున గత వారం మీకు జ్ఞాపకం చేశాను, ఈ నీతి కిరీటము ఆయనకు మాత్రమే కాదు కానీ ఆ ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ కూడా అలాంటి కిరీటమును దేవుడు అనుగ్రహించుతాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఏ విశ్వాసాన్ని అయితే మనం ప్రారంభించామో, ఏ నమ్మకముతో అయితే మనం దేవుడి దగ్గరికి వచ్చామో, ఆ నమ్మకము అనేది మనం మరణించేదాకా, అంటే ఈ లోకంలో మన శరీరాన్ని వదిలిపెట్టేదాకా అలాంటి నమ్మకముతోటే మనం జీవించాలి. ఎందుకంటే ఈ నమ్మకానికి అనేక సార్లు అనేకమైన పరీక్షా పరిశోధనలు కలుగుతూ ఉంటాయన్నమాట. అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు గుండా వెళుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన అంటాడు, విశ్వాసమునకు కలుగు అగ్ని వంటి మహాశ్రమలు, విశ్వాసమునకు కలిగే పరీక్షల్లాగా ఉంటే అగ్ని వంటి మహాశ్రమలు గుండా వెళ్ళవలసి వస్తుంది. యేసు ప్రభువారినందు విశ్వాసం ఉంచడం అంటే, నమ్ముకోవడం అంటే ఇది చిన్న విషయం ఏమీ కాదు. ఏముందండి, యేసు ప్రభువారి దగ్గర పాపాలు ఒప్పుకొని ఆయన నా దేవుడిగా నేను నమ్ముకున్నాను అంటే సరిపోలేదు. కానీ ఆ నమ్మకాన్ని చివరి వరకు కొనసాగించాలి. అలా కొనసాగించగలిగిన వారు మాత్రమే ఆ నీతి కిరీటాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే విశ్వాసమును కాపాడుకోవడం అనేది అదేమి చిన్న విషయం ఏమీ కాదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఈ విశ్వాసాన్ని గురించి ఎన్నో మాటలు చెప్పాడు. అంతం వరకు విశ్వాసమును కాపాడుకోవాలి అని, లేదా సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి విడిచిపెట్టి విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూడాలని, లేక విశ్వాసము అనేది అది వెలిచూపు వల్ల కాక విశ్వాసముతోనే మనం యేసుని వెంబడించాలని, ఇలా మరి ఈ చివరి దినాలలో అందరికీ విశ్వాసం ఉండదు అని, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అని, ఇలాంటి విశ్వాసాన్ని గురించి ఎన్నో విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆయన. కాబట్టి నీవు నేను కూడా ఆ నీతి కిరీటాన్ని అనుభవించాలి అంటే విశ్వాసమును కాపాడుకోవలసిన వారు. ఇది మొదటి కిరీటం అని చెప్పాను. రెండవ కిరీటముగా మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఆ స్మరణా సంఘంతో చెప్పాడు, మరణం వరకు నువ్వు నమ్మకముగా ఉండగలిగితే నేను నీకు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాను. అంతం వరకు మనం దేవుళ్ళో నిలిచి ఉండాలి, మరణము వరకు నమ్మకంగా ఉండాలి. అన్ని విషయంలో నమ్మకత్వం అనేది ఏదో దేవుని యొక్క మందిరానికి వచ్చే విషయంలోనే కాదు, లేక దేవుని యొక్క మందిరానికి ఇచ్చే విషయంలోనే కాదు, దేవుని యొక్క అన్ని విషయాలలో నమ్మకత్వము అనేది ఏంటంటే, దేవుడు మనకి ఏ బాధ్యతనైతే అప్పగించాడో అన్నిటిలో మనం దేవుడికి నమ్మకస్తులుగా ఉండాలి. మన మీద దేవుడు అనేకమైన బాధ్యతలు మనం కలిగిన వారు, మనమేమీ బాధ్యత లేని వారమేమీ కాదు. గత ఆదివారం కూడా మీకు జ్ఞాపకం చేశాను, దేవుని యొక్క మందిరములో, ఆయన మందిరములో చేర్చబడిన ప్రతి వ్యక్తి కూడా వారి మీద కొంత భారమును దేవుడు మోపుతున్నాడు. ఏంటి భారం అంటే, నా ఇంటిలో నా గృహ నిర్వాహకత్వాన్ని, అంటే నా ఇంట్లో నువ్వు చేయవలసిన పనిని నువ్వు గుర్తించాలా. ఇది దేవుని పని అని ఎప్పుడైతే మనం దేవుని కొరకు ప్రయాసపడగలుగుతామో అప్పుడే దేవుని ద్వారా మనం ఆశీర్వాదాన్ని, దీవెనను పొందగలుగుతాం, ఆ జీవ కిరీటాన్ని పొందగలుగుతాం. అది ఎప్పుడు దాకా అంటే మరణము వరకు, అంటే ప్రభు కార్యాభివృద్ధి యందు మనం చచ్చిపోయేదాకా మన వంతులో మనం దేవుని కొరకు నమ్మకముగా ఉండాలన్నమాట. ఏ పని అప్పగించినా, ఏ బాధ్యత మనం చేసినా, దేవుని యొక్క పరిచర్యలో ఏ పని అయినప్పుడు కూడా మనం ఎంతో నమ్మకంగా ఉండవలసిన వారు. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలని అనుగ్రహించేవాడు. అంటే ఏ వరము అది ఒకటే కాదు, ఒకవేళ రెండే కాదు, ఒకవేళ 9 వరాలని కూడా దేవుడు అనుగ్రహిస్తే ఆ 9 వరాలని కూడా, ఈ 9 వాటిల్లో కూడా మనం ఎంతో నమ్మకముగా ఉండవలసిన వారు ఉంటున్నాం. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం అండి. 28వ వచనం, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిగాను,
నియమించెను. సరే, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు అనుగ్రహించాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే మరలా ఈ కృపావరములు అనేవి ఇంకా మరలా జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడే చెప్తాడు, మరలా చూపిస్తాను మీకు. ఎందుకంటే ఆత్మ మూలముగా ప్రతి ఒక్కరికి దేవుడు వాని యొక్క తలంతులను బట్టి దేవుడు అనుగ్రహించే ఈ వరములు అంటాడు ఆయన. సరే, మీకు చూపిస్తాను. ఈ 12వ అధ్యాయంలోనే 7, 8, 9 వచనాలండి. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మయందే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలకు, మరి ఒకరికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. సవా, దేవుడు నీకు అనుగ్రహించిన కృపావరములలో నీ తలాంతును బట్టి ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దాంట్లో మనం అంతం వరకు నమ్మకంగా ఉండాలి. అందుకనే దేవుని యొక్క మందిరములో రక్షించబడిన మనందరము కూడా దేవుడు ఇచ్చే ఆ జీవకిరీటాన్ని నువ్వు పొందాలి అంటే మరణము వరకు దేవుని కొరకు నమ్మకంగా ఉండాలన్నమాట. అంటే నువ్వు నమ్మకంగా ఉండావా లేదా అనేది ఎలా పరీక్షించబడుతుందంటే, ఎన్నో పరీక్షలు గుండా, ఎన్నో శ్రమల గుండా, అనేకమైన ఇబ్బందులు గుండా శత్రువు నిన్ను తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట. నువ్వు దేవుళ్ళో ఉంటావా, బయటికి వెళ్ళిపోతావా. కొన్నిసార్లు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఆహారం లేకుండా చేస్తుంది, కొన్నిసార్లు ఉండడానికి ఇల్లు లేకుండా చేస్తుంది, కొన్నిసార్లు కట్టుకోవడానికి బట్ట లేకుండా చేస్తుంది. ఒకవేళ కొన్నిసార్లు మనము ఆ శరీరానికి మనకు కావలసిన ఆరోగ్యము లేకుండా చేస్తాయి. ఇలాంటి శోధనలు, ఎన్నో రకాలైన పరిస్థితులు శత్రువు మనమే తీసుకొచ్చి, ఇప్పుడు దేవుడి కోసం నువ్వు నిలబడగలవా, ఇప్పుడుంటావా. అయితే నిజంగా దేవుని బిడ్డ మరణము వరకు దేవుని కొరకు నమ్మకంగా కొనసాగుతాం. ఎందుకంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు. ఇవన్నీ ఉంటాయి, పోతాయి. ఏది శాశ్వతమేమీ కాదు. మనం అనుకోవచ్చు ఈ లోకంలో అన్నీ మనకు ఉండాలి అనుకుంటాం. ఏది శాశ్వతమైనది కాదు. ఎందుకంటే కొన్ని రోజులు వాటిని అనుభవిస్తాం, కొన్ని రోజులు అవి మనకు దూరంగా వెళ్ళిపోతాయి. కొన్ని రోజుల కష్టాలు, కొన్ని రోజుల సుఖాలని మనం చచ్చేదాకా వీటిని అనుభవించుకుంటూనే వెళ్తూ ఉంటాం. కాబట్టి అన్ని రోజులు మనం సంతోషంగా ఉండలేము, అన్ని రోజులు దుఃఖకరంగా కూడా ఉండలేము. ఇలాంటి పరిస్థితుల్లో ఏది మన జీవితం మీదకి వచ్చినా మరణం వరకు మనం నమ్మకంగా దేవుని కొరకు జీవించాలి. దేవుడు మనకి ఏదైతే తలాంతులను అనుగ్రహించాడో దానికి దేవుడికి తగినట్లుగా నమ్మకంగా మనం ఉండగలిగితే దేవుడు మనకి జీవకిరీటాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. రెండవదిగా, మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన 5వ అధ్యాయంలో చెప్పాడు, మహిమా కిరీటమును, వాడబారిన యొక్క మహిమా కిరీటమును దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఆయన ఈ వాడబారిన యొక్క మహిమా కిరీటాన్ని ఎవరికి అనుగ్రహిస్తాడు అంటే మాదిరికరమైన జీవితాన్ని జీవించేవారు. మాదిరికరమైన జీవితము, ఒక క్రైస్తవ జీవితం అనేది మాదిరికరమైన జీవితం అన్నమాట. మాదిరి దేంట్లో చూపిస్తాం? మన మాటలో, మన క్రియలలో, లేక మన ప్రవర్తనలో, లేక మన యొక్క మరి అన్ని విషయాల్లో. అందుకన్నాడు తిమోతితో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, తిమోతి, నీ యవ్వన కాలమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండా ఉండినట్లుగా నువ్వు అన్నిటిలో విశ్వాసులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి అంటాడు. ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, మరి ఇలాంటి విషయాల్లో నీ నడకల్లో ఈ 5 అంతులుగా నీ యొక్క ప్రవర్తన అనేది మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి అంటాడు ఆయన. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించిన వారిగా ఉంటున్న నీవు నేను కూడా మాదిరి మనం చచ్చేదాకా ఉండాలా. ఏదో కొన్ని రోజులు భక్తితో మాదిరికరంగా జీవించి ఆ తర్వాత కొన్ని రోజులు మరలా మన ఇష్టానుసారంగా జీవించి ఆ తర్వాత మరలా మనం ఇలాగ కాదు. అందుకంటాడు నువ్వు మాదిరికరమైన జీవితాన్ని ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించావో ఆనాటి నుంచి మరలా మరణించేదాకా మనం మాదిరికరమైన వారు.
మన మాటలో కానీ, మన చూపులో కానీ, మన వినికిడిలో కానీ, మన నడవడికలో కానీ, మన ప్రేమలో కానీ, మన క్రియల్లో కానీ, వీటన్నిటిలో కూడా మనం ఎంతో మాదిరికరంగా చూపిస్తామన్నమాట. ఎందుకంటే అలాంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించగలిగినప్పుడు మాత్రమే దేవుడు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు అందరూ ఎదుట మన మహిమా కిరీటాన్ని, ఎంత ఘనత, ఎంత ప్రభావము, ఎంత మహిమతో మన దేవుడు ఆ కిరీటాన్ని అలంకరించబోతున్నాడట. నిజంగా దేవుడిచ్చే కిరీటాలని ఎవరైతే అనుభవించగలుగుతారో వాళ్ళకి ఎంత ఘనత! ఇది సామాన్యమైన ఘనత కాదు. ఎందుకంటే భూమి ఉత్పత్తి అయినది మొదలుకొని ఆదాము కాలం దగ్గర నుంచి మొదలుకొని యేసు ప్రభువారి యొక్క రాకడ వరకు ఎంతమంది పుట్టి మరణించారో వారందరూ ఆ రోజున నిలబడినప్పుడు వారందరి మధ్య దేవుడు మనకి కిరీటాలను ఇవ్వబోతున్నాడట. ఎంత ఘనత ఉంటుందో చూడండి. అన్ని కోట్ల, ఎన్ని ఇంకా లెక్క పెట్టలేమన్నమాట. ఎంతమంది జనాభాలో దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి, నా కోసం నువ్వు నమ్మకముగా జీవించావు కాబట్టి దానికి ప్రతిఫలముగా ఇదిగో నేను ఇక మహిమా కిరీటాన్ని ఇవ్వబోతున్నానని దేవుడు మనల్ని ఎంతగా దేవుడు బలపరుస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని కొరకు మాదిరికరమైన జీవితాన్ని జీవించే వారికి ఈ 3వ కిరీటమైన మహిమా కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. 4వదిగా ఎవరైతే యేసు ప్రభువారి కొరకు ప్రయాసపడుతున్నారో వాళ్ళందరికీ ఈ 4వ కిరీటాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం అండి. 19వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం అండి. 2:19. యాలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఇది అతిశయ కిరీటం అంట. అంటే అందరి ఎదుట మనము అతిశయించేవారుగా, గర్వించేవారుగా ఉంటామంట. దేవుడు వారికి అతిశయ కిరీటాన్ని ఇస్తాడట. ఇది ఎవరు పొందుతారు అంటేనట, ఎవరైతే ఎక్కువగా దేవుని యొక్క ఆత్మలను సంపాదించగలుగుతారో. అందుకని అంటాడు, ఈ భూమి మీద ఎవరైతే దేవుని కొరకు అనేకుల్ని లోకములో నుండి దేవుని వైపు తిప్పుతారో, అనేకుల్ని యేసు ప్రభులోనికి నడిపించగలుగుతారో అలాంటి వారికి దేవుడు ఆ అతిశయ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ అతిశయ కిరీటం అనేది ఇది అందరూ పొందలేరు. అందరికీ దేవుడు ఆ తలాంతునివ్వలేదు. ఈ కొద్దిమంది మాత్రమే దేవుని ఆత్మల కొరకే ప్రయాసపడుతూ ఉంటారన్నమాట. దేవుని ఆత్మల కొరకు ప్రయాసపడేవారు వాళ్ళు ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఏ చోటకి వెళ్ళినా అనేకులకు దేవుని యొక్క సువార్తను వారు అందిస్తూ, అనేకులకి యేసు ప్రభువారి గురించి తెలియచేస్తూ వారు దేవుని వైపు అనేకులను త్రిప్పేవారిగా ఉంటారు. సరే, కొన్ని సమస్యలు వస్తాయి. దేవుని కొరకు చెప్తున్నప్పుడు సమస్యలు రావా? ఎన్నో సమస్యలు. ఎందుకంటే మనలో ఉన్న చాలామంది విశ్వాసులు ఎన్నో ఇబ్బందులు, వారు చేస్తున్న ఆఫీసులో దేవుని గురించి చెప్పారని, లేక వారు స్కూల్లో పనిచేస్తున్న స్కూల్లో టీచర్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఆ చిన్నపిల్లలకి యేసు ప్రభువారి గురించి తెలియచేశారని, ఏదో పిల్లలకు మత మార్పిడి చేస్తూ అనేకుల్ని యేసు ప్రభువారు తిట్టువారు తిప్పుతున్నారు. మీ పని ఏంటి? టీచర్స్, మీ టీచర్గా నువ్వు పాఠాలు చెప్పడమా, లేకపోతే దేవుడి గురించి మత బోధ నువ్వు చేస్తున్నావా అని ఎన్నో సమస్యల్ని ఆయా రకాలుగా దేవుని యొక్క ప్రజల్ని సువార్త చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారు మాత్రం దేనికి భయపడలేదు. కారణం ఏంటంటే ఇది మా పని. అవమానాలు వచ్చాయని, నిందలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, అనేకమైన సమస్యలు మా మీదకి వచ్చాయని మేము ఎలా చెప్పుకుంటూ ఉంటాం? అందుకని ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నీకు అతిశయ కిరీటం కావాలి అంటే నా కొరకు
అనేకమైన శ్రమలను బాధలను అనుభవించి అనేక ఆత్మలను కొరకు నువ్వు ప్రయాసపడాలి. నీ ప్రయాసం అంతా దేవుని ఆత్మలను సంపాదించడం కొరకు ప్రయాసపడాలి. ఎప్పుడైతే అలాగూ ప్రయాసపడగలుగుతామో అప్పుడే దేవుడు నీకు నాకు కూడా అలాంటి మరి అతిశయ కిరీటాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఆయన ఈ అతిశయ కిరీటం అనేది ఇది అందరూ పొందలేరు. దేవుని ఆత్మల కొరకు ప్రయాసపడేవారు మాత్రమే ఆ కిరీటాన్ని పొందుతున్నారు. ఇది 5వది. 6వ కిరీటాన్ని గురించి మనం చూస్తే, మరి 5వ కిరీటాన్ని గురించి మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనమండి. 14 మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుషు కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. సరే, కొంతమంది కట మరి ఈ స్వర్ణ కిరీటాన్ని ఇవ్వబోతున్నట్ట, బంగారు కిరీటాన్ని. ఈ బంగారు కిరీటాన్ని ఎవరు పొందుతారు అంటేనంట, దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థించేవారు పొందుతారట. బంగారు కిరీటం అంటే దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క దైవజనుల కొరకు వీళ్ళు రేయింబగళ్ళు ప్రార్థిస్తూ ఉంటారట. అందుకనే వీళ్ళు ఎక్కువగా ప్రార్థనా శక్తిని కలిగిన వారు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వీరు ప్రార్థించడం వల్ల చివరి వరకు దేవుడు వారికి స్వర్ణ కిరీటము, బంగారు కిరీటాన్ని ఇస్తాడట ఆయన. సరే, అందుకని అంటాడు వారికి భూషణ కిరీటాన్ని ఇస్తాను అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28:5 వచనమండి. 28వ అధ్యాయము 5వ వచనం. ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును, సౌందర్యము గల మగుటముగా ఉండును. ఆయన అంటున్నాడు, ఈ భూషణ కిరీటాన్ని లేక స్వర్ణ కిరీటాన్ని దేవుడు ఎవరైతే ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రజల కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉంటారో అలాంటి వారికి దేవుడు ఈ స్వర్ణ కిరీటాన్ని లేక బంగారు కిరీటాన్ని ఆయన ఇవ్వాలి అనుకుంటున్నాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా అలాంటి కిరీటాన్ని పొందాలి అని దేవుడు మనందరినీ కోరుతున్నాడు అన్నమాట. సరే, మీకు మరొక మాట కూడా చూపిస్తాను. ఇది 6వ కిరీటము. కీర్తన గ్రంథము 65వ కీర్తన 65వ కీర్తన 11వ వచనమండి. 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. దయా కిరీటము. దేవుడు అనేకులకు దయా కిరీటాన్ని ఇవ్వగలుగుతున్నాడట. అంటే ఈ దయా కిరీటం ఎవరు పొందుతారు? దేవుడు అంటాడు, నువ్వు యథార్థముగా నీతిగా నువ్వు అనుసరించగలిగితే నేను నీకు దయా కిరీటాన్ని ఇవ్వగలుగుతాను. ఇంకొక మాట అంటాడు, 103వ కీర్తనలో కూడా అంటాడు, ఆయన కరుణా కటాక్షములనే కిరీటము కలుగుతుందంట. దేవుడు కరుణా కటాక్షములు అనే కిరీటాన్ని మీకు ఆయన ధరింపచేస్తాడు అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క మరి జాలి కలిగిన ఆ కిరీటము దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. అందుకనే ఇది 6వ కిరీటము. బైబిల్లో ఇంక 7వ కిరీటాన్ని మీరు చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయములో ఈ 7వ కిరీటం అనేది చూపిస్తాను మీకు. 27వ అధ్యాయము మత్తయి సువార్త 29 వచ్చినవండి. 28, 29. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి.
సరే, ఇది 7వ కిరీటము, ముండ్ల కిరీటము. ఇది యేసుప్రభువారు మాత్రమే ధరించారు. ఎందుకంటే అంతకుముందు ఏ దొంగల్ని కూడా సిలువేసినప్పుడు కానీ, ఎంతోమందిని వారు ఆ సిలువ మీద వారు అలా చంపినప్పుడు కానీ ఎవరికీ ఆ ముండ్ల కిరీటం పెట్టలేదు. కానీ ఒక్క యేసుప్రభువారికి మాత్రమే పెట్టారు ఆయనకి. ఎందుకంటే ఆయన యూదులకు రాజు అని చెప్పాడు కాబట్టి రాజుకి కిరీటం ఉండాలి కదా, మరి నీ కిరీటం లేదేంటి అని ఆయన్ను అపహాస్యము చేయడం కొరకే ఆ కిరీటాన్ని పెట్టారు. అలాగా బైబిల్ గ్రంథంలో ఈ 7 కిరీటాలని మరి దేవుని యొక్క ప్రజలుగా ఆయన అనుగ్రహించడం కొరకే ఆయన మనకు దయచేశాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేసేదంటే స్తెఫను అనగా కిరీటము. ఆ కిరీటాలని ఎవరు అనుభవిస్తారు, ఎవరు పొందుతారు ఆ కిరీటాలని అంటే ఎవరైతే దేవుని కొరకు దేవుడు వారికి ఇచ్చిన వారి తలాంతులను ఉపయోగిస్తూ మరణం వరకు నమ్మకముగా దేవుడిలో జీవిస్తూ ఎన్ని పరీక్షా పరిశోధనలు వచ్చినా చివరి వరకు జీవించే వారికి మాత్రమే ఆ కిరీటాన్ని దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటాడండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి స్తెఫను అనగా మరి దా పేరుకి కిరీటము అని అర్థము. సరే, ఇప్పుడు 7గురిలో 2వ వారైన ఫిలిప్పు, ఇతని పేరు ఫిలిప్ అన్నమాట. ఇతడు కూడా మంచి సాక్ష్యము కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. రెండవదిగా ఇతడు కూడా ఆత్మతో నింపబడినవాడు, మంచి పేరు పొందినవాడు, ఇలాంటి లక్షణాలు కలిగినవాడు, జ్ఞానము కలిగినవాడు. ఇలాంటి ఆయన ఈ ఫిలిప్పు కూడా. అంటే ఫిలిప్పు అనే అర్థానికి, అంటే ఫిలిప్ అనే పేరుకి అర్థం ఏంటి అంటే అశ్వప్రియుడు, అంటే గుర్రములందు ప్రీతి కలిగినవాడు. అతనికి ఆ పేరు ఫిలిప్పు అనగా అర్థం ఏంటంటేనట అశ్వప్రియుడు, అంటే గుర్రములు అంటే ప్రియమైనవాడు, గుర్రములు అంటే చాలా ఇష్టపడతాడట. ఆ పేరుకి అర్థం అది అంటున్నాడు. అంటే ప్రభువుని అడుగుతూ వచ్చాం, ప్రభా అసలు ఏంటి గుర్రములను ప్రేమించడం ఏంటి, అసలు గుర్రం దేనికి గుర్తు, అసలు గుర్రం ఏం చేస్తుంది, అసలు గుర్రానికి ఉండే లక్షణాలు ఏంటి, చాలా విషయాలు మనం ఆలోచిస్తే. ఎందుకంటే గుర్రాలని ఎక్కువగా యుద్ధము కొరకే వీరు సిద్ధము చేసేవారు. ఎందుకంటే శత్రువు యొక్క సైన్యాలను తరవడానికి కానీ, యుద్ధములో ఈ వేగముగా పరిగెత్తడానికి కానీ గుర్రములను చాలా ఉపయోగించేవారు అన్నమాట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21:31 వచనం అండి. 21వ అధ్యాయము 31వ వచనం. 31 యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు కానీ రక్షణ యెహోవా ఆధీనము. అంటే యుద్ధానికి గుర్రములను సిద్ధం చేస్తారట. యుద్ధాలకి బలంగా ఈ గుర్రములే వేగముగా పరిగెత్తగలుగుతాయట. అందుకనే గుర్రాలని ఎక్కువగా యుద్ధంలో వాడారన్నమాట. ఇదే బైబిల్ గ్రంథంలో మళ్ళీ సామెతల గ్రంథాలు అంటాడు, గుర్రములంట యుద్ధ ఘోషను పసిగడతాయట. అంటే యుద్ధము ఎక్కడైతే జరుగుతుందో ఆ శబ్దమును బట్టి వేగముగా పరిగెడతాయట. అందుకనే గుర్రాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటేనట ఆ గుర్రాలు మరి యుద్ధ ఘోషను అవి గ్రహించగలుగుతాయట. యుద్ధము ఎక్కడ జరుగుతుందో అక్కడికి వడిగా పరిగెత్తుతాయట. నా ప్రాణం పోతుందేమో, నేను చచ్చిపోతానేమో అని అది ఆలోచించదట. ఎందుకంటే అది దాని కొరకు మాత్రమే పెంచుతున్నారు, అది యుద్ధం కొరకే ఉపయోగపడేది. అందుకని ఈ గుర్రములను యుద్ధము కొరకు మాత్రమే వాటిని సిద్ధం చేసేవారు. మీరు ప్రకటన గ్రంథంలో కానీ జకరియా గ్రంథంలో కానీ ఈ 4 గుర్రాల గురించి చెప్తాడు. గోధుమ రంగు కలిగిన గుర్రము, చుక్కలకు పాండురంగ వర్ణం కలిగిన గుర్రము, తెల్లని గుర్రము, ఈ నల్లని గుర్రము, ఇలాంటి గుర్రాల గురించి చెప్తాడనమాట. ఈ గుర్రాల మీద ఉన్నవారికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారము ఇస్తున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము. ఈ గుర్రాల మీద కూర్చున్నవారు ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళు చేసే పని ఏంటి అని కొన్ని విషయాలు మాత్రమే చూద్దామండి. కొన్ని విషయాలు మాత్రం చూద్దాం.
6వ అధ్యాయము 2వ వచనం అండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇతడు ఆ గుర్రం మీద కూర్చున్నాడు. ఇది తెల్లని గుర్రము అంటున్నాడు. సరే, 2వ గుర్రాన్ని చూపిస్తాను మీకు. 4వ వచనమండి. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనినట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను. ఇది 2వ గుర్రము. సరే, 3వ గుర్రాన్ని చూపిస్తాను. 8వ వచనమండి. 8వ వచనం, క్షమించండి, 5వ వచనం చదువుదామండి. 5వ వచనంలో ఉంది, ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అను 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. ఇది 3వ గుర్రము. సరే, 4వ గుర్రం చూద్దామండి. ఇది 4వ గుర్రం చూద్దాం. 8వ వచనమండి. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండువర్ణములు గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చుండి వాని పేరు మృత్యువు. పాతాళ లోకమును వానిని వెంబడించెను. ఖడ్గం వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఇదే అధ్యాయంలో ఇదే మాటలు మళ్ళా జకరియా గ్రంథంలో కూడా అదే మాటలు అయ్యే గుర్రాల గురించి చెప్తాడు ఆయన. అంటే ఫిలిప్పు అనగా ఈ గుర్రములంటే బాగా ఇష్టం కలిగిన వాడు, అశ్వప్రియుడు. ఇతని యొక్క గుర్రములను ప్రేమించేవాడు. ఇతని యొక్క పేరుకి అర్థము అంటే ఏంటి, ఇతని లక్షణం ఏంటి, ఇతని స్వభావం ఏంటి అంటే ఫిలిప్పులో మంచి లక్షణం అన్నమాట. అంటే ఎందుకు ఆ పేరుకు, ఆ ఫిలిప్ అనే పేరుకి అంటే అశ్వప్రియుడు ఎందుకు పెట్టాడు అంటే, మరి దానికి అర్థం ఏంటో అంతగా మనం తెలుసుకోగలిగితే, మనం అపోస్తల కార్యములో మనం చదువుతూ వెళ్తుంటే ఫిలిప్పు అంటే సంఘము 8వ అధ్యాయంలో చెదిరిపోయిందనమాట. సంఘము చెదిరిపోయినప్పుడు 7వ అధ్యాయంలో స్తెఫనును చంపేశారు. 8వ అధ్యాయంలో సంఘానికి సమస్యలు ప్రారంభించబడినప్పుడు సంఘం అంతా చెల్లాచెదురుగా చెదిరిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఫిలిప్పు సమరయ అనే పట్టణంలోనికి పోయి అన్యజనుల మధ్యకు పోయి యేసు ప్రభువారి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ ఫిలిప్పు సమరయుల మధ్యకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని యేసు ప్రభువు వైపు తిప్పాడు ఆయన. ఒకరోజు దేవుని ఆత్మ ఈ ఫిలిప్పుతో మాట్లాడింది. ఫిలిప్పా, కందాకే రాణి అయిన ధనాగారమంతి అయిన నపుంసకుడు యెరూషలేముకు వచ్చాడు. వాడు తిరిగి వెళ్ళిపోతున్నాడు, తన మొక్కుబడి తీర్చుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ అతడు ఒక ప్రతిని చదువుతున్నాడు. ఆ ప్రతి ఏం చదువుతున్నాడో అతనికి అర్థం కావట్లేదు. నువ్వు త్వరగా ఆ రథాన్ని కలుసుకొని అతనికి ఏం చదువుతున్నాడో అతనికి తెలియలేదు కాబట్టి చదివేదానికి అర్థాన్ని నువ్వు చెప్పు అని దేవుని యొక్క ఆత్మ ఈ ఫిలిప్పుతో చెప్పింది. అక్కడ అంటాడు, ఫిలిప్పు ఎంత వేగముగా ఆ రథాన్ని కలుసుకున్నాడో దేవుని ఆత్మ ఫిలిప్పును ఆ రథముతో పాటు పరిగెత్తించిందంట. ఆ రథముతో పాటు పరిగెత్తాడట. చూడండి, మీకు ఆ మాట చూపిస్తాను. 8వ అధ్యాయము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 29 వచ్చినవండి. 8:29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, చూసారా, ఒక గుర్రముతో పాటు పరిగెత్తాలి అంటే అంత సామాన్యమైన విషయం ఏం కాదు. ఆయన అంటున్నాడు,
ఏదో రథం అంటే ఒక గుర్రంతో పరిగెట్టించే రథాలేమీ కాదు. ఎంత వేగముగా పరిగెడతాయి చూడండి గుర్రాలు. కానీ దేవుని ఆత్మ ఫిలిప్పును ఎంత బలవంతంగా, ఎంత వేగముగా తీసుకుని వెళ్ళిందంటే ఆ రథము ఎప్పుడో బయలుదేరిపోయి వెళ్ళిపోతున్న రథాన్ని కూడా కలుసుకోగలిగాడు. అంటే ఎంత వేగముగా పరిగెత్తగలిగిన వాడు. అందుకనే ఆ పేరుకి అర్థం అంటే ఫిలిప్పు అనగా ఈ యొక్క గుర్రములు, ఆశ్వప్రియుడు అంటే ఈ గుర్రములను ప్రేమించేవాడు. అంటే అతడు కూడా అంత వేగముగా పరిగెత్తగలిగినవాడు. దేని కొరకు పరిగెత్తుతున్నాడు అంటే దేవుని యొక్క పరిచర్య కొరకు. సరే అందుకని అంటాడు, మనం దేవుని కొరకే పరిగెత్తేవారు, మనం దేవుని కొరకు వెళ్ళేవారు. అందుకని అంటాడు, మనం దేవుని కొరకు మన జీవితంలో ఎంతగా మన పాదములను దేవుని కొరకు ఉపయోగించగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో అంటాడు, దేవుని యొక్క సువార్తమానమును ప్రకటించే వారి పాదములంట పర్వతముల మీద ఎంతో సుందరముగా కనపడతాయంట. అంటే మనం చనిపోయిన తర్వాత మన పాదములన్నీ కూడా ఎంతో సుందరముగా కనబడాలి అంటే ఎంతగా ఈ లోకములో మన పాదాలను దేవుని కొరకు ఉపయోగించాలి. ఒక ఆయన చెప్పాడు, ఒక డాక్టర్ గారు, ముఖ్యంగా జబ్బులు అనేవి ఎలాగొస్తాయి అంటే అరిపాదముల నుండి, అరిచేతుల నుండి అని ఎక్కువ చెప్పాడు ఆయన. ఎందుకు అన్నాడంటే, మీరు వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడెక్కడ ఏవో పట్టుకుంటారు, దేన్నో తాకుతూ ఉంటారు. మీకు తెలియదు కదా, ఇంతకుముందు ఎవరో తాకుంటారు. అది ఎవరు తాకారో ఏంటో మీకు తెలియదు. కాబట్టి మీరు ఎక్కడైనా దేన్నైనా పట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మీరు పట్టుకునే ప్రతి దాని వల్ల కొన్ని రోగాలు, కొన్ని జబ్బులు మీకు తెలియకుండానే మీ శరీరం ద్వారా మీలోనికి వెళ్తున్నాయి, కొన్ని సూక్ష్మ క్రిములే. కాబట్టి జాగ్రత్త. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ పాదములను చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అరిపాదముల ద్వారా కూడా చాలా జబ్బులు వెళ్తుంటాయి. మీరు వెళ్తున్న పరిస్థితుల్లో మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, మీరు ఏమేం చేస్తున్నారో ఆ క్రిములన్నీ కూడా వాటి ద్వారా కూడా వెళ్తాయి. అంతేకాదు కొన్నిసార్లు పాదములకు కొన్ని పగుళ్ళు కలుగుతుంటాయి, కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. కొన్ని అరిపాదాల్లో పుండ్లు పుట్టేయి అంటే అవి అంత తేలిగ్గా పోవట, చాలా భయంకరంగా చచ్చిపోయేదాకా. మీ అందరికీ తెలుసు కదా, ఆశాకు దేవుడు పాదముల్లో జబ్బు పుట్టించాడు, లేవలేని పరిస్థితుల్లో మంచం మీద పడేలా చేశాడు, ఉదరము నుంచి పేగులు బయట పడేలాగా చేశాడు, చచ్చిపోయాడు ఆఖరికి. అరిపాదములను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే దేవుని కొరకు మనం ఎంతగా మన పాదాలను ప్రభువు కొరకు పరిగెత్తుతామో, అందుకనే సువార్త ప్రకటించడం కొరకే మన పాదములు పరిగెత్తాలి. దేవుని కొరకు ఎంత వేగముగా మనం పరిగెత్తగలుగుతున్నాం, అర్థమైందా? అందుకనే ఈ అశ్వప్రియుడు లేక ఫిలిప్పు మనకు నేర్పించేది ఏంటంటే దేవుని సువార్త కొరకై ఎంత వేగరముగా వెళ్ళేవాడో, ఎన్ని స్థలాలను తిరిగేవాడో, ఎంతమందికి దేవుని సువార్తను అందించేవాడో. అంటే తన జీవితం అంతా కూడా దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క పని కొరకు ఆయన ప్రయాసపడుతూ వెళ్ళేవాడు. అది రేయింబగల్లో కూడా ఆయన ప్రయాణం కొనసాగిస్తూనే ఉండేవాడు. అలాంటి తత్వాన్ని కలిగినవాడు. అందుకనే రెండవ వాడైన ఫిలిప్పు మనకేం చెప్తున్నాడు అంటే, నేను దేవుని యొక్క సువార్త కొరకు ఎంత వేగముగా పరిగెత్తేవాడిని, దేవుని యొక్క పరిచర్య కొరకు ఎంత దూరమైనా నేను నడిచెళ్ళేవాడిని, ఎంత దూరమైనా ప్రయాసపడుతూ వెళ్ళేవాడిని. కారణం ఏంటంటే నా పాదములను దేవుని కొరకు ఉపయోగించాను. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క పరిచర్య కొరకే, దేవుని యొక్క పని కొరకే మన పాదాలని దేవుని కొరకు అంతగా మనం ఉపయోగించవలసిన వారిగా ఉంటున్నామండి. అంటే సువార్త పరిచర్య చేయడం కొరకే మనం పరుగులెత్తాలి. అందుకని సామెతల గ్రంథంలో చెప్తాడు, కీడు కొరకే మీ పాదములు పరిగెత్తడం కాదు, పాపము చేయడం కొరకే పరిగెత్తడం కాదు, మీ పాదములు దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు మీరు పరిగెత్తే వారిగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్య కొరకే మీ పాదాలు నడవడం కొరకే సిద్ధపరచాలి. సరే, దైవజనుడు భగత్ సింగ్ గారు ఆయన ప్రారంభ దినాల్లో ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడిచేవాడట రోజుకి.
చాలా ప్రయాసపడ్డాడు ఆయన. ఎందుకంటే దైవజనుడు మార్టిన్ గారు కూడా మాకు చెప్పేవారు, ప్రారంభ దినాల్లో వారు సువార్త చేసేటప్పుడు వాళ్ళకి సైకిల్ కూడా ఉండేది కాదట. ఆ రోజుల్లో 1935 అలాగ 1940, 42, 43, 44, 45 సంవత్సరాల్లో మెడ్రాసులో జెహోషామాకర్ 1942 ఆ సంవత్సరంలో జెహోషాం ప్రారంభించారు. ఆ తర్వాత వీళ్ళు కూడా సేవకు సమర్పించుకున్నప్పుడు 45, 50 ఆ సంవత్సరాల లోపులో వీళ్ళు సువార్త చేయడానికి వెళ్తున్నప్పుడు అసలు సైకిల్ అనేదే వాళ్ళకు ఉండేది కాదట. సైకిల్ కూడా ఉండేది కాదు. ఒక ఆయన చెప్పాడు, ఆయన అన్నాడు, మా రోజుల్లో సైకిల్ ఉంది అంటే చాలా ధనవంతులైతేనే సైకిల్ ఉండేదట ఆ రోజుల్లో. ఆయన చెప్పాడు, ఒక 40-50 సంవత్సరాల క్రితం మేము చూసినాం, అప్పటికి ఎవరైనా సైకిల్ ఉన్నది అంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళు అనుకునేవాళ్ళమంట. ఆ రోజుల్లో సైకిలే అంత గొప్పది అనిపించేదట. ఏమి ఉండేది కాదు అప్పుడు, ఈ వాహనాలు ఏమి ఉండేవి కాదు. వాళ్ళు ఎంతైనా నడిచి వెళ్ళడమే, అంత కష్టపడేవారట. ఆ రోజుల్లో మార్టిన్ గారు వారితో ఉన్న వాళ్ళు చాలామంది సువార్త చేయడానికి వెళ్తున్నప్పుడట ఎన్ని రోజులు నడుస్తూ వెళ్ళేవారట. ఒక ఊరు నుంచి ఒక ఊరు, ఒక ఊరు నుంచి ఒక ఊరు నడుస్తూనే వెళ్ళేవారట. వాళ్ళ సువార్త అంతా కూడా నడకతోటే నడిచేవారట. ఆయన అన్నాడు, ఎన్ని వందల మైళ్ళు మేము నడిచామో, కొన్ని వేల కిలోమీటర్లు నడిచాము మేము. దేవుని కొరకు రాత్రి లేదు, పగలు లేదు మాకు. అలా నడుస్తూనే ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంత సంతోషమో, దేవుని కొరకు అలా పరిగెత్తేవాళ్ళం, దేవుని కొరకు అలా నడిచేవాళ్ళం. నిజంగా వాళ్ళు చేసిన పని ఒక దైవ సేవకుడు చెప్పాడు. ఆయన మెడ్రాసు నుంచి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఆయన సేవకుడిగా వేరే స్థలానికి వేసినప్పుడు అక్కడ చెప్పారట, అయ్యా ఈ ఊరిలో మందిరం ఎలా కట్టబడింది అంటే, ఆ రోజుల్లో ఈ టీము సువార్త చేసుకుంటూ వెళ్తున్న వాళ్ళు వీళ్ళు ఇచ్చిన కడపత్రికలు, వీళ్ళు చెప్పిన మాటలు విని ఆ ఊరిలో ఒక ఆమె రక్షణ పొందిందట, దేవుని తెలుసుకుందట. ఆమె యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల ఆ ఊరు వారు ఆమెను ఎంతో వేధించి ఆయన ఎంతో శ్రమ పెట్టినా సరే దేవుని విడిచిపెట్టకుండా ఉండడం వల్ల ఆమె ద్వారా ఎంతోమంది దేవుని తెలుసుకొని ఆ ఊరిలో సంఘం కట్టబడిందట. వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈ ఊరిలో సంఘం కట్టబడిందంటే ఫలానా వారి ద్వారా. వాళ్ళంత కష్టపడ్డారో, ఏమీ లేని సమయంలో మా ఊరు వచ్చి నడిచి ఎంత కష్టపడి మా దగ్గర పరిచర్య చేశారో. దైవజనుడు మార్టిన్ గారి గురించి వెస్ట్ గోదావరిలో, పశ్చిమ గోదావరిలో ఆయన గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ రోజుల్లో ఆయన నడిచి వెళుతుంటే మోకాళ్ళ లోతు మట్టి దిగబడిపోయేదట. ఇప్పటికీ వాళ్ళు చెప్తారు, మా ఊరు మార్టిన్ గారు వచ్చినప్పుడు భయంకరమైన బురద మోకాళ్ళ లోతు దిగబడిపోయేది. అయినా దైవజనుడు ఎంత కష్టమైనా సరే అలాగే నడిచొచ్చి అలాగే మాకు పరిచయం చేశారు. ఈరోజు మాకు కార్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, ఈరోజు మా ఊరికి రోడ్లు వచ్చేసాయి. కానీ ఆ రోజుల్లో మా ఊరు వచ్చినప్పుడు దైవజనుడు ఎంత ప్రయాసపడ్డాడు. నిజమేనండి, పూర్వము అలాంటి దైవజనులు ప్రయాసపడడం వల్లే, వాళ్ళు శ్రమపడడం వల్లే ఈరోజు అనేక సంఘాలు స్థాపించబడి ఈరోజు ఇంత సుఖంగా ఇంత సౌఖ్యంగా ఉన్నాము అంటే వాళ్ళ ప్రయాసమే. అందుకని అంటాడు, ప్రయాసపడింది వాళ్ళు, వాళ్ళ కష్టములో మనం అనుభవిస్తున్నాం అన్నమాట. వాళ్ళ ప్రయాసాన్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన పాదములను యేసు ప్రభువారి కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన పరిచర్య కొరకు మన పాదాలను ఉపయోగించాలి. చూసారా, మన పాదాలను దేవుని కొరకు ఉపయోగించాలి. ఎంతగా ప్రయాసపడతామో అంత దీవెన. ఇప్పటికీ కూడా చాలామంది సహోదరులు చెప్తున్నారు, అన్న మేము ఏజెన్సీ ప్రాంతాల్లో సువార్త చేయడానికి వెళ్తున్నాం. ఎలాంటి ప్రాంతాలు అంటే ఇంక ఏది అంటే సైకిల్ కూడా ఇంకెళ్ళదన్నమాట. అలాంటి ప్రాంతాల్లో కాలు నడకన మాత్రమే వెళ్ళాలి. అలాంటి ప్రాంతాలు మేము ఎన్నుకున్నాం. పలానా చోట పలానా దగ్గరలో ఉన్నాయని మేము వారం రోజులు ట్రిప్ వేసుకున్నాం. వారం రోజులు కూడా అక్కడికే ఉండిపోతాం. వారం రోజులు సువార్త చేసి ఎక్కడెక్కడైతే ఎవరైతే ఇంకా దేవుని ఎరగిన వారు, దేవుని సువార్త తెలియని వారు, మారుమూల ప్రాంతంలో ఏది వెళ్ళిన ప్రాంతాల్లో ఉంటున్నారో అలాంటి వారికి మేము సువార్త చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఒక టీముగా ఏర్పడి
వాళ్ళకి కావలసిన ఆహార వస్తువుల దగ్గర నుంచి వాళ్ళు పడుకునేదాకా వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ వీళ్ళే కొనుపట్టుకొని వారు వారం రోజులు కాలినడకతోటే సువార్త చేసి సువార్తను ప్రకటించారు. వారు ఇప్పటికీ ప్రకటిస్తున్నారు. వారు నాకు అరకులోయలో అబ్రహం గారు, జెస్సీ భాస్కర్ రావు గారు, తర్వాత ఇంకా అక్కడ కొంతమంది సహోదరులు మాకు తెలుసు అన్నమాట. 93, 94 సంవత్సరాల్లో మార్టిన్ గారు ఉన్నప్పుడు సేవ చేయడానికి అక్కడికి వారు వచ్చేవారు అనమాట, సేవకుల కూడికి. వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎలా చెప్పారంటే ఇప్పుడు అరకులోయలో ఉన్న మందిరానికి 7-8 బ్రాంచులు ఉన్నాయి. వాళ్ళకి 7-8 బ్రాంచులు. ఎలాంటివంటే చాలా మారుమూల ప్రాంతాలు అన్నమాట. అసలు వాళ్ళు వెళ్ళేటప్పుడంట నడవడానికి కూడా అవకాశం ఉండేది కాదట. ఆయన చెప్పేవాడు, జెస్సీ గారు, బ్రదరు, మేము ఎంత కష్టపడ్డామో రాత్రులు పగలు కూడా ఆ అడవుల్లోనికి నడిచి, ఒకవేళ కొన్నిసార్లు మేము నడవలేక ఓపికపోతే గుర్రాలను మేము సాయం తీసుకొని గుర్రాల మీద వెళ్ళేవాళ్ళం. ఈరోజు అరకులో ఎంతగా దీవించబడిందంటే, ఎర్మోన్ ఇంతగా ఆశీర్వదించబడిందంటే ఎంత శ్రమ పడ్డామో. నిజమే కదా, శ్రమ లేకుండా ఏది సుఖం అనేది రాదండి. ఎంత శ్రమ పడితే మన పితరులు వాళ్ళు ఎంత రేయింబగళ్ళు కష్టపడితే ఈ పరిచర్య ఎంత జరిగింది. అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు మరలా ఫిలిప్పు ద్వారా మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క సేవ కొరకు మనం ఎంతగా ముందుకుంటున్నాం. మన పాదములు వెనక్కి వెళ్ళేవి కాదు, మన పాదములు ముందుకు వెళ్ళేవి. దేవుని యొక్క పరిచర్య కొరకు కానీ, దేవుని యొక్క సేవ కొరకు కానీ, ఏ పనైనా సరే దేవుని కొరకు మనం ఎంతగా ముందుంటున్నాం అన్నిటిలో. అందుకంటాడు దేవుని కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ మనం ఆసక్తిలో ఉండాలి. దేవుని యొక్క పరిచర్య అంటే దానికి ముందు మనం ఉండాలన్నమాట. నేనుంటాను ఎందుకు అంటే, నేను దేవుని కొరకు నేను ఎంతైనా శ్రమ పడతాను, నేను ఎంతైనా కష్టపడతాను. ఇది మనకి దేవుడిచ్చింది, ఇది ఒక వరం అన్నమాట. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన నమ్ముకోవడమే కాదు, ఆయన పక్షముగా శ్రమపడడం కూడా మనకి ఇది ఒక ఆధిక్యత. అందుకని అంటాడు, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడట తెలుసా? శ్రమ పడ్డానికి దేవుడు ఏర్పరచుకున్నాడట. దేవుని ఏర్పాటులో మనం ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నంటే, ఆయన పక్షముగా మీరు శ్రమ పొందుటకు ఆయన ఏర్పరచుకున్నాడు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనమండి. 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడేటియు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అని అంటాడు. మనం యేసుప్రభువారి పక్షముగా శ్రమపడ్డానికి కూడా ఏర్పరచబడిన వారము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన పాదాలని దేవుని కొరకు పరిగెత్తేవారిగా, దేవుని కొరకు ప్రయాసపడేవారిగా మన పాదాలు ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే మనం ఎంత దేవుని కొరకు మనం ప్రయాసపడతామో, ఒకరోజు మనం చనిపోయిన తర్వాత దేవుడు ఆ ప్రయాసం అంతటికి తగిన ఫలితాన్ని ఇస్తాడట. నా పాదాలు, నీ పాదాలు నా కొరకు, నా పరిచర్య కొరకు, నా సేవలో ఎంతగా నువ్వు ఎంత వాడేవో, అందుకే నీకెంత బహుమానం. సరే, చాలా అన్నమాట. అంటే నేను సేవలకు వచ్చిన తర్వాత నాకు చాలా పని ఎక్కువ పెట్టేవారు అన్నమాట. చాలా పని. నేను ఎక్కువగా ఆ రోజుల్లో నేను సేవకు వచ్చిన తర్వాత ఎక్కువ మందిరాలు కట్టడం, అప్పుడు పని ఎక్కువ ఉండేదన్నమాట. మందిరాలు కట్టడం, కాకినాడతో 18 స్థలాలు ఉండే, అక్కడ మందిరాలు కట్టడం ఎక్కువ పని ఉండేదన్నమాట. ఆ పనిలో నాకేం చెప్పేవారు అంటే, మన బ్రదరు మేస్త్రి ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఇప్పుడు దేవుని సేవకుడు అయిపోయాడు, ఆయనతో నన్ను పంపించేవారు. నువ్వు ఆయనకి హెల్పర్గా వెళ్ళు, ఆయనకి సహాయం చేయాలని. నేను అసలు అంటే సిమెంట్లో కాలు పెడితే చాలు, అసలు కాలు అయినా నా చెయ్యైనా సరే వెంటనే తినేసేది అనమాట. సాయంకాలంకి కన్నాలు పడిపోయి, అరిపాదాలు అయితే పగిలిపోయి అన్నమాట. చాలా బాధపడేవారు. సిమెంట్లో చెయ్యి ఎట్టినా కాలు ఎట్టినా సరే
అసలు అలా సాయంకాలానికే పగిలిపోయి ఇంకా మరి తినేసేది అనమాట. అంత భయంకరంగా ఉండేది. తప్పదు, చెయ్యాలా, చేయకపోతే నువ్వు కూడా ఆ మాత్రం దానికే నువ్వు ఇలాగైపోతే ఎలాగా, అసలు నల్లాగిపోయేవాళ్ళం అని అనేవాడు. రే ఇలా కాదు, నువ్వు నేను చేస్తానని. పాపం ఆయన సాయంకాలం అయ్యేటప్పటికి ఆయన వేడి నీళ్ళు కాపురం పెట్టి మళ్ళీ ఉదయం నువ్వు లెగాలంటే ఇలా నువ్వు తప్పదు మరి నేను చేస్తానులే అని ఆయనకు సాయం చేసేవాడు ఆయన. సరే, ఎందుకు చెప్తున్నాను అంటే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో చాలా ప్రయాసపడ్డామండి. ఎంత కష్టపడ్డామో. కారణం ఏంటంటే చాలామంది అనుకుంటారు ఈ సేవకులకి ఏం పని ఉంటుంది, అసలు వాళ్ళు ఏం పని చేస్తున్నారు అంటారు. నేను అంటాను, మేము చేసిన పని, ఇంతకుముందు మేము చేసిన పని చూస్తే ఇప్పుడు మీకు అర్థం కాదు. ఈరోజు దేవుడు మమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చాడు అంటే ఇంతకుముందు మేము దేవుడి కొరకు ఎంత ప్రయాసపడితే ఈ స్థాయికి వచ్చాం. చాలామంది అనుకున్నారు ఈ సేవ ఏదో చాలా బాగుంటుంది, వాక్యం చెప్పడమే కదా అన్ని రకాలుగా సుఖం అనుభవించవచ్చు. చాలామంది వచ్చారు, కానీ ఎవరూ నిలబడలేదు. ఎందుకంటే ఇది సామాన్యమైన సేవ కాదు. రాకముందు పైకి కనిపించేది ఒకలా కనపడుతుంది, కానీ వచ్చిన తర్వాత దాని అనుభవం అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది. ఎంత భయంకరంగా ఉంటారా, అర్థమైందా? కాబట్టి దేవుని సేవ అనేది, దేవుని సేవలో మనం ఎంత ప్రయాసపడుతున్నాం. మన శరీరమును సైతము కూడా దేవుని కొరకు సజీవ అర్పణముగా బలిగా ఆయనకు అప్పగించాలట. అందుకనే ఈ ఫిలిప్పు దేవుని కొరకు ఎలాగ చేయబడ్డాడు అంటే ఒక హతసాక్షిగా. లేక ఫిలిప్పు దేవుని కొరకు రేయింబగల్లో ప్రయాసపడేవాడు. అందుకనే ఈ సమరయ పట్టణంలో అనేక వేల మందిని మార్చాడు ఆయన. ఎన్నో సంఘాలను స్థాపించాడు ఆయన. ఎంతో అద్భుతమైన పని చేశాడో స్తెఫను. ఈ ఫిలిప్పు ఎలా చేయగలిగాడంటే ఎంత ప్రయాసపడి ఉంటాడు ఆయన, ఎంత కష్టపడి ఉంటాడు ఆయన. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనం కూడా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘం పరిచర్యలో కానీ, దేవుని యొక్క సువార్త విషయంలో కానీ, దేవుని యొక్క పరిచర్య విషయంలో కానీ ఎప్పుడూ ప్రయాసపడేవారు. ఒకప్పుడైతే సువార్తలు చేయడానికి అవకాశం ఉండేది కాబట్టి ప్రతి నెల బహిరంగ సువార్త, ప్రతి నెలలో ఒకసారి సువార్త చేశాను. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఆ లైన్లోనే ఉంటూ, లైన్లో పాటలు పాడుతూ, ఆ వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ సువార్తలు పట్టుకెళ్తూ ప్రతి వీధికి వెళ్ళి ఖచ్చితంగా రోజంతా నిలబడే ఉండేవాళ్ళం అన్నమాట. మళ్ళీ ఎలా ఉండేది తెలుసా? వర్షమైనా ఎండైనా లైన్లో నుంచి కదలకూడదు, లైన్లోనే ఉండాల. వర్షమైనా సరే, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు వర్షాలే. అయినా ఏం మీటింగ్స్, సువార్తలు ఆపేవారు కాదు. ఖచ్చితంగా ప్రతి నెల సువార్త అంతే. అది వర్షం పడినా సరే, తడిసి ముద్దయిపోయినా సరే నువ్వు అలా లైన్లో ఉండవలసిందే. ఆ పత్రికలు మాత్రం తడిసిపోకుండా జాగ్రత్త చేసుకోవాలంతే. ఎందుకంటే నెలలో ఒక్కసారి కూడా నువ్వు దేవుని కొరకు ఈ పరిచర్యలో నువ్వు పాలు పంపులు పొందలేవా? మరి ఇక దేవుడు ఎలాగిస్తాడు బహుమానం? ఏది నీ కాళ్ళు దేవుడి కొరకు ఎక్కడ శ్రమ పడుతున్నాయి? నువ్వు దేవుడి కోసం ఎక్కడ కష్టపడుతున్నావు? నీ కాళ్ళని ఎంత శ్రమ పరిచావు నువ్వు? అర్థమైందా? అందుకనే ఈ అశ్వప్రియుడు అనగా వేగముగా పరిగెత్తగలిగిన వాడు, లేక గుర్రములను ప్రేమించాడు. గుర్రానికున్న లక్షణం ఏంటంటే ఇది వేగముగా పరిగెత్తగలదు, యుద్ధ ఘోషను త్వరగా పసిగట్టగలదు, యుద్ధములకు త్వరగా తీసుకెళ్ళగలిగింది. అందుకే ఈ ఫిలిప్పు అనగా దాని పేరుకి అర్థము. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నేను కూడా దేవుని యొక్క పరిచర్య కొరకు అంత వేగముగా ముందుండాలన్నమాట. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను వెళ్తాను, నేను ఉంటాను. ఎందుకో తెలుసా? నేను ఎంతగా నా పాదాలను దేవుని కొరకు నేను పరిగెత్తిస్తాను, ఎంతగా దేవుని పరిచర్యలో నేను కొనసాగుతానో అదే నాకు ఆశీర్వాదము, అదే నీ దీవెన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఈ ఫిలిప్పు అనగా ఈ అశ్వప్రియుడు మనకు నేర్పించేది ఏంటంటే ఇతడు వేగముగా దేవుని సువార్తను వ్యాపకము చేసినవాడు, ఎంతో శ్రమపడినవాడు. ఆ రథముతో పాటు వేగముగా పరిగెత్తి ఆ రథాన్ని కలుసుకొని ఆ రథములున్న ఆ నపుంసకుడికి దేవుని సువార్తను చెప్పి యేసుప్రభు నామములో అతనికి బాప్తీసం ఇచ్చినవాడు.
ఎంత పరిచర్య చేశాడో ఈ ఫిలిప్పు కూడా. కాబట్టి నీవు నేను కూడా దేవుని యొక్క పరిచర్యలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఎప్పుడూ దేవుని కొరకే సిద్ధంగా ఉండాలి. మన పాదములు ఎక్కడ పరిచర్య అన్నా నేను ఉండాలి, నేను దేవుడి కొరకు వెళ్తాను. ఎప్పుడైతే మనకు అలాంటి ఆశ ఉండగలుగుతుందో నిజంగా దేవుడు తన ప్రతిఫలముగా నీకు బహుమానం ఇవ్వగలుగుతాడు. ఎందుకో తెలుసా, మనం దేవుని కొరకు పడే ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. చాలాసార్లు అనుకుంటా, వెళితే మనకేమొస్తుంది, అది చేస్తే మనకేమొస్తుంది, మనకెందుకులే అని వదిలేస్తాం. కానీ నువ్వు చేస్తే దానివల్ల నీకు ఎంత ఆశీర్వాదమో, నువ్వు అలా జీవించడం వల్ల నువ్వు చేస్తే ఎంత నీకు దీవెనో. అర్థమైందా? మనం చేసే ప్రతిదానికి ఆశీర్వాదాన్ని దేవునిను దేవుడిచ్చేవాడు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనం దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనిలో మనం నమ్మకంగా దేవుని కొరకు కొనసాగవలసిన వారిగా ఉంటున్నాం. అందుకని ఈ యొక్క అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం, ఈ యొక్క 6వ అధ్యాయంలో, ఈ 5వ వచనంలో ఈ 7 సభ్యుల్లో 2వ వాడైన ఈ ఫిలిప్పు అనగా ఈ అశ్వప్రియుడు, వేగము కలిగిన వాడు, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘాలను పరిచర్య చేయడంలో చాలా ముందుండే తత్వము కలిగిన వాడు. ఆ రీతిగా నీవు నేను కూడా దేవుని యొక్క పరిచర్య కొరకే మన పాదాలను దేవుని కొరకు ఉపయోగిస్తాం. అంతేకాదు, స్తెఫను వలె ఒక కిరీటాన్ని దేవుని కొరకు కిరీటాలు పొందేవారిగా ప్రయాసపడ్డానికి ప్రయత్నించేద్దాం. ఎప్పుడైతే మనం అలా దేవుని కొరకు జీవిస్తామో అప్పుడే దేవుడు మనందరినీ ఇహమందు దీవిస్తాడు. అంతేకాదు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలో కూడా ఎప్పటికీ దేవుని ద్వారా నీవు నేను కూడా ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన ఇచ్చే బహుమానాన్ని, ఆయన ఇచ్చే జీతానికి వారసులుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆ రీతిగా మనందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మా ప్రభువును నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామములో ఈ రాత్రికాల సమయంలో తండ్రి బైబిల్ పఠనం కొరకే మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చినందుకు మీకు లెక్కలేని వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరి అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనంలో తండ్రి మరి ఈ పరిచర్య కొరకే 7 మనుషుల్ని మీరు ఏర్పరచుకోమన్నప్పుడు ఆ 7 ఫిలిప్పు మరి స్తెఫను, 2వ వాడైన ఫిలిప్పుని మాకు గుర్తు చేశారు. దేవా, స్తెఫను అనగా కిరీటము అని ఈ రాత్రి మరొక 4 కిరీటాలు మాకు జ్ఞాపకం చేశారు ప్రభా. అలాగే ఫిలిప్పు అనగా అశ్వప్రియుడు అని, గుర్రములను ప్రేమించగలిగిన వాడు అని ప్రభా, దానికి అర్థమేంటో మరోసారి జ్ఞాపకం చేశారు. నీ పరిచర్య కొరకు, నీ సేవలో ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత వేగముగా వెళ్ళేవాడో ప్రభా. తన పాదములను ఎప్పుడూ కూడా, తన కాళ్ళను నీ సేవ కొరకే ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా తన ప్రయాసపడి పరిగెత్తేవాడో జ్ఞాపకం చేశారు. అలాగే మా జీవితంలో కూడా మేము కూడా తండ్రి నీ పరిచర్య కొరకు, నీ సువార్తను ప్రకటించడం కొరకు మా పాదములను కూడా అలాగూ ప్రయాసపడేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఎందుకంటే సువార్త ప్రకటించు వాని పాదములు ఆ పర్వతముల మీద ఎంతో సుందరములై ఉంటాయి అని మీరు చెప్పారు. నిజమే తండ్రి, ఒకప్పుడు మా పాదములు కూడా ఆ రాజ్యములో, నీ రాజ్యములో ఎంతో సుందరములుగా కనబడాలి అంటే ఈ లోకములో వాటిని ఎంతగా మేము నీ కొరకు ఉపయోగించాలి ప్రభా. అది రే అనక పగలనక, సమయమున్నా సమయం లేకపోయినా నీ పరిచర్య కొరకు మేము ప్రయాసపడేవారిగా, శ్రమపడేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం దయచేయండి. ఎందుకంటే మనుషులు తండ్రి శరీరాన్ని సుఖపెట్టుకోవాలనుకునే వారిమే తప్ప ఆత్మ సుఖపెట్టాలనే ఆలోచన కలిగి ఉండలేని వారు, అనేక సార్లు రక్తమాంసములు కలిగిన వారు, శరీరములో జీవించుచున్నవారు తండ్రి కనికరించండి. మా శరీరములను మేము సంతోషపరుచుకునేవారం కాక నీ కొరకు మా శరీరములను శ్రమపరిచేవారిగా తండ్రి, మా పాదములు నీ కొరకు పరిగెత్తేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి.
అటువంటి ప్రయాసపడేవారిగా తండ్రి, అలా కష్టపడేవారిగా నీ కొరకు మా పాదములను ఉపయోగించేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ఈ రాత్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల కుటుంబాలను కనికరించండి దేవ. వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి. వారి ఆరోగ్యాలను భద్రపరచండి. వారి కుటుంబంలో కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. సమయంలో తండ్రి సోదరి రూత్ సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఉద్యోగ బాధ్యతల్లో తోడుగుండండి ప్రభా. నీ మందిరములో నిన్ను స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా నోరు తెరవడానికి సహాయం దయచేయండి. వారి భర్తను, వారి మిగిలిన వారి బిడ్డల్ని కూడా రక్షణ పొందుట్లో సహాయం దయచేయండి. మిరియాం నుంచి చదువులో సహాయం దయచేయండి. తను రాసిన ఎగ్జామ్స్లో విజయాన్ని అనుగ్రహించి తన భవిష్యత్తు నీలో కట్టబడ్డం కొరకే సంపూర్ణమైన సహాయం దయచేయమని మీ దయగల సన్నిధిలో మీ యొక్క హస్తానికి అప్పగించుకుంటున్నాను. అలాగే తండ్రి మరోసారి మీద అవసరాలు ప్రిస్కిలా సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఉద్యోగ బాధ్యతలో తోడుగుండండి. సహోదరి యొక్క మరి ఆరోగ్యాన్ని ఇంతవరకు భద్రపరిచారు, మీరు ఇంకనూ కాపాడండి. సహోదరుని కూడా తిరిగి సమకూర్చండి దేవ. గ్లోరీని కూడా చిన్నటి నుంచి నీ బోధలో పెంచగలుగుట్లో సహాయం దయచేయండి. బోధ మరి ఆ బిడ్డ కూడా ఆ రీతిగా బోధలో ఎదగలుగుట్లో కృప చూపించండి. అలాగే సోదరుడు మోహన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన్ను కూడా బలపరచండి. ఆత్మీయంగా నీలో ఎదగలుగుట్లో సహాయం దయచేయండి. తన భవిష్యత్ చదువు కొరకే మీ మార్గాన్ని సరళం చేయండి. అలాగే సోదరు అరుణ సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఉద్యోగ బాధ్యతలు ఎంతవరకు సహాయం చేశారు. తగిన సమయంలో ఉద్యోగం పర్మనెంట్ కాగలుగుట్లో మార్గాన్ని సరళం చేయండి ప్రభా. అలాగే దేవ మరి వారి బిడ్డలను కూడా కనికరించండి. జాయ్సీ అనారోగ్యంతో ఉంటుండగా ఆ చేతిని ముట్టండి, స్వస్థపరచండి దేవ. బిడ్డకు మీరే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. మరి అలాగే దేవ గ్రేస్ని కూడా కాపాడండి తండ్రి. తన చదువులో కూడా తోడుగుండండి. సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తను చేస్తున్న చిన్న చేతి పనిని దీవెనకరంగా చేసి వారికి, వారి కుటుంబానికి ఏ కొరత లేకున్నట్లుగా మీ సమృద్ధితో నింపమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అలాగే తండ్రి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ ఈ సమయంలో కనికరించండి తండ్రి. మరొకసారి ప్రభా మరి అనారోగ్యంతో ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసుడు అన్న పీటనను, అలాగే కాకినాడలో సోదరు పద్మ గారిని, అలాగే సోదరు సువర్ణరావు గారిని, సలోమి గారిని, కృపారావుని, తన కుమారుణ్ణి, అలాగే తండ్రి అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాలు బ్రదర్ని, ఇంకా తండ్రి బలహీనంగా అనారోగ్యంతో ఉన్న వారిని మీరే ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అలాగే ప్రభా మీ దాసుడు అన్న తిమోతన్న మీ మహిమలో పిలుచుకున్నారు. వారి కుటుంబాన్ని ఆదరించండి, వారి బిడ్డలను ధైర్యపరచండి. తండ్రి లేని లోటుని వారి కుటుంబానికి, సంఘానికి తీర్చమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇలాగూ ప్రభా ఎవరైతే దుఃఖములో, బాధలో, అనారోగ్యంతో, ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్నారో నీ బిడ్డలైన వారిని మీరు ఆదరించి, ధైర్యపరిచి, విడిపించి, కాపాడి వారికి స్వస్థతను అనుగ్రహించి ఆత్మీయంగా నీలో జీవించగలుగుట్లో సిద్ధపరచండి. అలాగే తండ్రి నేను నా కుటుంబము కూడా నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచండి. బిడ్డలను కూడా మీ బాధలో ఇంతవరకు పెంచగలుగుట్లో సహాయం చేశారు. ఇక నుంచి వారు ఆత్మీయంగా నిన్ను వెంబడించి ప్రభా నీ పరిచర్యలో దేవా నీకును మహిమకరంగా వారు జీవించేవారిగా సిద్ధపరచండి, కాపాడండి దేవా. మరి మోషేను కూడా కనికరించండి. సెకండ్ సెమిస్టర్ కొరకై సిద్ధపడుతుంటుండగా తనకు కావలసిన జ్ఞానమును, తెలివిని అనుగ్రహించి విజయాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి మరొకసారి హెన్నాను కూడా కనికరించండి. తను రాసిన 4th సెమిస్టర్లో కూడా విజయాన్ని దయచేసి దేవ నమ్మకంగా నీ కొరకు జీవించుటలో సిద్ధపరచండి. ఇలాగూ ప్రభా మీద అవసరాలను కూడా ముట్టండి. తన బలహీనతలపై గాయపడిన స్థానం నుంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ సమయంలో తండ్రి తిరిగి నీ ప్రజలు వారి వారి గృహాలకి వెళ్ళాలి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకునండి. క్షేమముగా ఇల్లు చేరగలుగుట్లో ప్రజలకు సహాయాన్ని దయచేయండి, కాపాడండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.